మీ దగ్గర 10 లక్షలు లంసంగా ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఈ రోజు వీడియోలో దీన్ని 2 టాపిక్స్ కి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, 10 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటే కరెంట్ జరుగుతున్న మార్కెట్ కండిషన్స్ లో ఎస్ఐపి బెటరా, లంసం బెటరా? ఒకవేళ మార్కెట్ పెరుగుతుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా కిందకి పడుతుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? అండ్ సెకండ్, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలంటే రిస్క్ అనేది ఎలా చూడాలి? ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ లో మనం చాలా టాక్టికల్ గా 2 మెథడ్స్ ని యూజ్ చేస్తాము. ఒకటి ఎస్ఐపి, 2 లంసం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. లెట్స్ సే 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షల్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒకటి 4 lakhs అండ్ ఇంకోటి 6 lakhs. ఫస్ట్ 4 lakhs ని మార్కెట్ లో లంసం ద్వారా ఇన్వెస్ట్ చేస్తాము అండ్ రిమైనింగ్ 6 lakhs ని 1 year కి సరిపడా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేస్తాము. ఫస్ట్ 4 లక్షలు లంసం కి అండ్ సెకండ్ 6 లక్షలు ఎస్ఐపికి. క్లియర్? సో ఇప్పుడు మార్కెట్ అనేది పెరుగుతున్నా లేదా పడుతున్నా సేమ్ ఇదే మెథడ్ ని ఫాలో అవుతాము. చాలా మందికి ఇక్కడే డౌట్ రావచ్చు, ఒకేసారి మొత్తం 10 లక్షల్ని తీసుకెళ్లి లంసంగా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని. అలా చేస్తే మార్కెట్ ఎటు సైడ్ డైరెక్షన్ తీసుకున్నా మనం నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మనం రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ టెక్నిక్ కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ని ఒకసారి పాజ్ చేసి గమనించండి. మనం లంసం వేశాక మార్కెట్ ఎలాంటి డైరెక్షన్ తీసుకున్నా ప్యారలల్ గా ఎస్ఐపిని కంటిన్యూ చేస్తాం కాబట్టి రూపీ కాస్ట్ యావరేజింగ్ తో ప్రైస్ అనేది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. అండ్ రెండోది, అప్పటి వరకు మనం డబ్బుల్ని ఎక్కడ పార్క్ చేయాలి? ఇక్కడ మనకి 2 దారులు ఉన్నాయి. ఫస్ట్ ఇది వచ్చేసి 6 lakhs ని డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో పార్క్ చేసుకుని మంత్లీ ఎస్టిపి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా ఎస్ఐపి చేయొచ్చు. సెకండ్ వచ్చి 6 lakhs ని 12 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ లో పార్క్ చేసుకుని మంత్లీ ఎస్ఐపి చేయొచ్చు. అండ్ రెండో క్వశ్చన్ మీకు రావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులు పెట్టాలి అంటే రిస్క్ ఎలా మెజర్ చేయాలి? ఫస్ట్, రిస్క్ అనేది ఎన్ని రకాలో చూద్దాం. మొత్తం మనకి 3 రకాల రిస్క్ ఉంటుంది: కన్జర్వేటివ్, బ్యాలెన్స్డ్, అగ్రెసివ్. ఫస్ట్ కన్జర్వేటివ్ 40-60 రేషియోలో ఉంటుంది. అంటే 40% ఈక్విటీ, 60% డెట్ లో స్ప్లిట్ అవుతుంది. కన్జర్వేటివ్ లో రిస్క్ వచ్చేసి 10-15% మాత్రమే ఉంటుంది. అండ్ సెకండ్, బ్యాలెన్స్డ్ రిస్క్. ఇది 50-50 రేషియోలో ఉంటుంది. 50% ఈక్విటీ, 50% డెట్. రిస్క్ వచ్చేసి 15-20% మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ అగ్రెసివ్ 60-40, 60% ఈక్విటీ, 40% డెట్. రిస్క్ వచ్చేసి 25-32% ఉంటుంది. మనం ఇన్వెస్ట్ చేసే 10 లక్షల మీద రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకుంటే కన్జర్వేటివ్ లో 1,50,000, బ్యాలెన్స్డ్ లో 2 lakh, అగ్రెసివ్ లో 3,20,000 దాకా రిస్క్ ఉంటుంది. ఇక్కడ వరకు వీడియో చూస్తున్న వాళ్ళు అన్సర్టనిటీగా ఉన్న మార్కెట్ కండిషన్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి లేదా ఎలాంటి రిస్క్ మెజర్స్ తీసుకోవాలో తెలియకపోతే ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరన్నా మా ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ కిందున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు.